జనవరి 22న జరిగే అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం ప్రాంతాలు, కులాలకు అతీతంగా ఎదురుచూస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పార్టీ ఆఫీసులో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. రాజకీయాలకు అతీతంగా అయోధ్య రామాలయ ట్రస్ట్ అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానిస్తుందని తెలిపారు. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కంటగింపుగా ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తీరు దివాలా కోరతానికి నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక విధానం మరోసారి స్పష్టమైందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాముడి ప్రాణప్రతిష్ఠ రోజు అయోధ్యకు రాకపోవడం రాజకీయ దృక్పథంతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. అది కలువులు కావచ్చు, కళాకారులు కావచ్చు, రాజకీయ పార్టీ అధినేతలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా కలిసి ఆహ్వానిస్తూ ఉంటే సాధువులు, సంతులు ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పులకరించిపోతా ఉన్నారు. ఆహ్వానాలు అందనటువంటి వాళ్ళందరూ మాకెందుకు ఆహ్వానం అందలేదని బాధపడుతుంటే దేశంలో ఈరోజు ఒక ఉత్సాహపూరితమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం రోజు రోజు పెరుగుతూ ఉంటే దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రచార ప్రసార సాధనాలను కూడా స్వచ్ఛందంగా వాళ్ళు అన్ని రకాల వార్తలు ప్రజల కోసం, భక్తుల కోసం అయోధ్య వార్తలు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విలేకరులను, వందలాది మంది విలేకరులను, రిపోర్టర్స్ను అయోధ్యకు పంపించి గత 10 రోజుల నుంచి కూడా వాళ్ళు వార్తా ప్రసారాలు చేస్తూ ఉంటే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతున్నదో నిజంగా అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతున్నదో అది పూర్తిగా